వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విజయనగరం జిల్లాలో బీసీ భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షులు కెల్లా శ్రీనివాసరావు కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అలకానంద కాలనీలో సంఘ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు హయాంలో జిల్లాలో బీసీ భవన నిర్మాణం కోసం స్థలం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. జిల్లాలో బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం విభాగాల నూతన కమిటీలను నియమిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు తోటపల్లి బుజ్జి, యాసరపు పైడన్న, జిల్లా కార్యదర్శి వడిసెల శ్రీనివాసరావు, పడివాడ రమణ, చెల్లూరి రమణ, జిల్లా అధ్యక్షులు బొబ్బాది చంద్రనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాళ్లే హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు కెల్లా శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడిని, విజయనగరం జిల్లా. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ శాఖ కేసీ శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఈ విజయనగరం జిల్లా సంక్షేమ శాఖ సంఘం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన ఒక పిలుపు మేరకు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ జిల్లాలో కార్యదర్శుల్ని, యూత్ ప్రెసిడెంట్లని, నియోజకవర్గ స్థాయి ప్రెసిడెంట్లని, మండల స్థాయి ప్రెసిడెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి అప్పచెప్పినటువంటి బాధ్యతలు వాళ్ళ టీంలో వాళ్ళు చేసి బీసీలకు మరింత న్యాయం చేకూర్చే విధంగా అందరినీ బలోపేతం చేసి ఒక తాటిపై తీసుకొచ్చి జైహో బీసీ నినాదం తీసుకురావాలని, అలాగే బీసీలంతా కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కూటమి ద్వారా ఈరోజు ఏవైతే ఉన్నాయో కూటమి ద్వారా బీసీ సంఘాలకు న్యాయం జరిగే విధంగా మన బీసీలంతా ముక్తకంఠంతో మనమందరము ఒక తాటిపై వచ్చి అండగా నిలవాలని ఈరోజు పిలుపునిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ దీనికి అంత కృషి చేసి ముందుకు సాగాలని, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి 1 ఎకరం స్థలం 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని త్వరలోనే దాని పనులు పూర్తి చేయాలని ఈ జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అలాగే రేపు ఈ 2-3 రోజుల్లో నూతన కమిటీ ఏర్పాటు ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరు కావాల్సిందిగా ఈ పత్రికల ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.